బెట్టింగ్ బెట్టింగ్ భూతానికి మరొక యువకుడు బలయ్యాడు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఎవరైతే ప్రమోటర్గా ఉన్నారో నేను చెప్తున్నాను, అది శివజ్యోతి కానివ్వండి, వినయ్ కుయ్య కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, భయ్యా సన్నీ యాదవ్ కానివ్వండి, ఇటువంటి మరణాలకన్నిటికీ కారణం మీరే. మీరు ప్రమోట్ చేసి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు, నిమిషాల్లోనే ఇలా టక్కున డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా మీరు చేసే వీడియోస్కి, మీరు చెప్పేటువంటి మాయ మాటలకి, మీ పొట్టకుటి కోసమో లేకపోతే మీకున్నటువంటి ధనహంకారం కోసమో, మీరు లగ్జీరియస్గా లావిష్గా బతకడం కోసము రకరకాల ప్రచారాలు చేసి ఆ ప్రచారాల బారిన ఇటువంటి అమాయకపు యువకులు బలి తీసుకుంటున్నారు. వీళ్ళ ప్రాణాలకి, వీళ్ళ మరణాలకి కారణాలు డెఫినెట్గా మీరు అనేది మాత్రం మర్చిపోకండి. ఇది కేవలం ఆర్టీవీ చెప్పడమే కాదు, అందరూ కూడా ఇదే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లే చాలామంది ఇటువంటి అమాయకులు కూడా ఆ మోసానికి, ఆ యొక్క ప్రచారాలకి నమ్మి మోసపోయి రకంగా దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతోంది. నిజామాబాద్ జిల్లా ఆకులకొండూరులో ఈ విషాదం నెలకొంది. బెట్టింగ్ యాప్లో 5 లక్షలు పోగొట్టుకున్నాడు ఇక్కడ కనిపించిన వ్యక్తి ఆకాష్ అనే యువకుడు. అయితే డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపానికి లోనైపోయి ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆకాష్ మరణించినట్టు తెలుస్తోంది. సో మనస్తాపానికి లోనైపోయి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఒకసారి ఆర్టీవీతో ఆ కుటుంబీకులు, వారి యొక్క బంధువులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. అయ్యా ఈ బాధ్యత ఎవరికి రావద్దు. అయ్యా అయ్యా నేను బిడ్డ లెక్క చూసుకుంటారా కోడళ్ళు. అయ్యా నా మనమని మమ్మల్ని లెక్క చూసుకుంటా. అయ్యా నేను ఇల్లు పోతే నేను బతకలేను. అయ్యా నేను ఇంట్లో అయ్యా ఇంతో బతుకుతాం. అయ్యా మేమిద్దరం ఉన్నాం, ఆయన సొగలు ఉన్నది. అయ్యా ఆయన అయ్యా ఇల్లు రాకపోతే నిజం బతకలేము. అయ్యా మన ఆయన బాధ్యత వాళ్ళు చేస్తా, అలాగే నేను గ్యాస్ పెట్టేస్తా. అయ్యా నేను చెప్తున్నాను, నాకు ఒళ్ళు లేదు.